ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరా? ఏమిటండి రెండు చేతులు పైకెత్తి నోరు బుడ్డి చెంపులో వెళ్ళబెట్టారు. నా నీతికి మాత్రం భంగం రానియనోడు మీరు నమ్మితే నాకు అంతే చాలు. అదంతా తెలివైన కార్యం. ఎందుచేత? మహాపండితుడు వ్యాసుని కంటేనా? విశ్వామిత్ర మహర్షి కంటేనా? విప్ర నారాయణుడి కంటేనా? ఋష్య శృంగుని కంటేనా? ఇంద్రకండి లక్కకడ బేరముడి ఇంతులు తారసిల్లు వరకే మీ మగవారు ఇంతులు తారసిల్లు వరకే పురుషాగ్రణులెంత లేసి సామంతములాడినను ఇంతులు తారసిల్లు వరకే కామిని మణి కాంత ధృవంచలాగ్ని కవితాళవ మూసికపాటి ఎంతటి పండితుడైనా ఎంతటి పండితుడైనా కరుంగడే వెన్న చింతామణి అదిగాక అతని భార్య భూలోక రంభ. ఏమి అనుభవించి చెప్పావయ్యా మహానుభావ. అతని భార్య భూలోక రంభ. సరే అతని భార్య రంభే, రంభ ఒప్పుకుంటాం. పోనీ మీ భార్య ఎప్పుడు చూశాడు పాపం? అయ్యో ఈరోజు శుక్రవారం శంకరం పంతులు గారు ఒక్కసారి ఇంటికి రండి మీ పాదసేవ చేసుకుంటానని ఎన్నిసార్లు కబురు పంపిందో ఆవిడ. ఏనాడైనా వెళ్ళాడటండి? ఎప్పుడు దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే. ఆవిడని ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలే. ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయి స్త్రీల పొందు కోసం సానులకు చనువారిలో ఎవరి భార్య చక్కనిది కాదో చెప్పండి నాకు. అయినా ఒకరి భార్య సంగతి మనకేలా? పురుషోత్తమ తమరి భార్య సంగతి చెప్పరాదు? తమరి భార్య ప్రాణముల్ కలిగినట్టి పసిడి బొమ్మ, ప్రాణముల్ కలిగినట్టి పసిడి బొమ్మ, అవయవములు కలిగిన అట్టి భార్యను విడిచి నీవు
నీకెవరు బదులు చెప్పగలరు? అయ్యో ఇందులో బదులు చెప్పే పనే ఉందండి. ఎలాగైనా సరే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించు భారము మీది, ఆ మీద అతను ఆకర్షించు భారము నాది. అతని అనుకున్న 40 లక్షలలో సగము మీది, సగము నాది. వద్దా పోనీ మొత్తం నువ్వే తీసుకో. నాదేమిటి నీదేమిటి? నీకోసం గంగలో కళ్ళు మూసుకుని అది నువ్వు బాగా చేయగలిగిన పని. నడుము ఒక రాయి కట్టుకొని దూకు, ఇక లేచే పనే ఉండదు. ఎందుకని ఏమిటండి, డబ్బులు వచ్చే ఉపాయం నేను చెప్తే గంగలో దూకుతానంటారేమిటి? గంగలో దూకితే ప్రాణాలు పోతాయి. మరి మళ్ళీ నాకు దిక్కెవరు? డబ్బులు వస్తే మన ఆనందానికి హద్దే లేదు, మన ప్రేమకు అంతమే లేదు. మా అమ్మ చేతిలో పడవలసిన పని అంతకంటే లేదు, ఇలా దొడ్డి వాకిట్లో దూరవలసిన పని అంతకంటే లేదు. చెప్పు, నీవు చెప్పిన సలహా ఆ బిల్వమంగళమూర్తిని తీసుకుని వచ్చేది ఈ శుభ సందర్భంలో 40 లక్షల మన కోసం. అవును, మరొకసారి మన రాయి పలిపి 2 రైలు కలిపి